హ్మ్. సార్ ఇలా నెగెటివ్ పాత్రలన్నీ చేస్తూ ఉన్నారు. కాతే కమింగ్ టు మీరు చేసిన పాత్రల విషయానికొస్తే ఒకసారి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చూసుకున్నా గానీ, ఎక్కువగా రావణాసురుడు, హ్మ్. దుర్యోధనుడు అండ్ వీటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే ఎక్కువగా చేయడానికి ఆ రోల్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. అది భగవంతుడు అనుగ్రహం. ఒకప్పుడు కళామ తల్లి అందరిని వరించదండి. ఇందాక చెప్పా కదా! 72 మంది స్టూడెంట్స్‌లో నువ్వు చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు నేను గర్వంగా చెప్పుకోగలను. అందరిని వరించదు. కొంతమంది ఇప్పుడు అందరూ అయిపోదాం అనుకుంటారు. నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పా. ఒక బెంచ్ మీద కూర్చున్న ఇద్దరు ఒకడు సీఎం అవుతాడు. ఒకడు ప్యూన్ అవుతాడు. ఆడు బెంచ్ మీదే కూర్చున్నా కదా అంటే అవ్వడు. హ్మ్. ఒక తల్లి కడుపున పుట్టినోళ్ళు కూడా ఒకడు కలెక్టర్ అవ్వచ్చు, ఒకడు రోడ్డు మీద తిరిగే అవారాగాడు అవ్వచ్చు. ఒకే తల్లి కడుపున పుట్టాం కదా అంటే అదే తేడా ఉందంట. హ్మ్. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్? నాకు అదృష్టం అండి, కలిసొచ్చింది. నాకు స్టార్టింగ్ కెరియర్ జనరల్‌గా ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి. ఆ! మామూలుగా జనరల్‌గా క్యారెక్టర్లు చేసుకుంటూ సోషల్ క్యారెక్టర్లు చేసి కాసేపు ముదిరిన తర్వాత హ్మ్. ఒక పౌరాణికానికి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ వస్తాయి. నాకు స్టార్టింగే పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పడిపోయినాయి. మీ ఆహార్యం వైస్ ఏమన్నా అయ్యుండొచ్చు. నా ఆహార్యం అయ్యుండొచ్చు. నా ఆ టైం బాగుండుండొచ్చు. హ్మ్. నా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఒక అద్భుతమైన క్యారెక్టర్‌లో దుర్యోధనుడు అంటే ఏం హ్మ్. క్యారెక్టర్? దుర్యోధనుడు, రావణాసురుడు, మహిషాసురుడు, భీముడు, బకాసురుడు, ఆహ్, మూవీ ఒకటి చేశా 'శ్రీకృష్ణదేవరాయలు' యాహ్! హీరోగా చేశాను. అది ఓటీటీలో ఉంది. హ్మ్. అలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ నాకు స్టార్టింగ్ స్టేజ్‌లోనే పడినియి. నేను భగవంతుడి దయలో మాక్సిమం నేను ప్రూవ్ చేసుకున్నాను. అందరు డైరెక్టర్లు శభాష్ అనిపించుకున్నా. దాంట్లో డౌటే లేదు. ఈ మైథలాజికల్‌లో ఉన్న ఎఫెక్ట్ అంటే అవును. ఆ క్యారెక్టర్స్ యొక్క ఇంపాక్ట్ మీద అంటే మీ మీద ఎక్కువ ఉందేమో అవును. అనిపిస్తోంది. ఇక గెటప్స్ ఇది. ఇక్కడ గెటప్ అంటే గుర్తొచ్చింది. వల్లభనేని జనార్దన్ గారు తెలుసు కదా! చనిపోయారు సీనియర్ మోస్ట్. ఓకే. హ్మ్. ఆయన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అయిపోగానే నేను ఫస్ట్ టైమ్ ఆయన్నే కలిసాను. నేనంటే మంచి అభిమానం ఉండేది. హ్మ్. ఆయన దాంట్లో కూడా కొన్ని వేషాలు ఇచ్చారు. ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేసి, "రాజేంద్ర నీ మీద 3 కంప్లెయింట్స్ ఉన్నాయి" అన్నాడు. హ్మ్. సార్ నా మీద 3 కంప్లెయింట్స్ ఉన్నాయి సార్, చెప్పండి సార్ అన్నా. ఒకటి షూటింగ్ టైంకి రావటా అన్నారు. హ్మ్. సార్ రెండోది సార్ అన్నా. మేకప్ విషయంలో చాలా టైం తీసుకుంటావంట మేకప్ మెన్‌ను అన్నాడు. 3 సార్ అన్నా. నువ్వు స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అవుతావంట అన్నాడు. హ్మ్. సార్ చెప్పమంటారా అన్న చెప్పాను. సార్ టైంకి రాను అనేది కరెక్ట్ కాదు సార్. హ్మ్. ఇప్పుడు ట్రాఫిక్‌లో 10 నిమిషాలు ముందెళ్ళిన రోజులున్నాయి, 10 నిమిషాలు లేట్ ఎళ్ళిన రోజులున్నాయి. అంతవరకే కానీ 10 నిమిషాలు, పావుగంటే కానీ గంటలు లేట్ అయ్యి హాఫ్ డేలు అయితే లేవు సార్. హ్మ్. ముందు వెళ్ళిన రోజులున్నాయి. కామన్ సార్, అందరూ వస్తారు. అంతకు మించి ఏం లేదు సార్. ఇకపోతే మేకప్ విషయం అంటారా సార్, నాకు గ్లామర్ పిచ్చి లేదు సార్. సోషల్ క్యారెక్టర్ అయితే నేను మేకప్ కూడా చేసుకొని వెళ్ళిపోతా. బట్ హిస్టారికల్ మైథలాజికల్ విషయానికొస్తే మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాను సార్. హుహు. గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా గానీ నేను సాటిస్ఫై అయ్యి చూసుకునేదాకా, నేను దిద్దుకుని మాక్సిమం చేసుకునేదాకా నేను షాట్‌లోకి రాను. హ్మ్. కావాలంటే నేను చేసిన ప్రాజెక్టుల్లో పక్కా ఆర్టిస్టుల మేకప్‌లు, నా మేకప్ మీరు కంపేర్ చేసి చూడండి. హ్మ్. ఎంత పాలిష్డ్‌గా ఉంటాయో, ఎక్కడ వంక పెట్టకోకుండా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. హ్మ్. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు సార్. ఇక స్క్రిప్ట్ విషయంలో అంటారా, స్క్రిప్ట్‌లో ఏలు పెట్టే అంత బుర్ర నాకు లేదులే సార్ అన్న. అంటే ఆయన పక్క నవ్వి, "రాజేంద్ర నీ సంగతి నాకు తెలీదా? హ్మ్. ఎదుగుతూ ఉంటే లాగాలనేవాళ్ళు ఉంటారు చాలామంది. హ్మ్. ఏదో చెప్తుంటారులే ఊరికే మాట్లాడా" అన్నాడు. అలా పౌరాణికాల గెటప్పుల విషయంలో మాత్రం అసలు నేను కాంప్రమైజ్ కాను. హ్మ్. నేను ముందు పక్కా కేర్ తీసుకుంటా గెటప్పుల్లో. ఓకే. ఈ రాజమౌళి గారి సినిమాల్లో 2 సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్. అవును. మెయిన్‌గా ఒకటి స్టూడెంట్ నెంబర్ 'స్టూడెంట్ 1 నెంబర్ ఆది. 1' అది. సారీ, 'సింహాద్రి.' సింహాద్రి. ఈ 2 సినిమాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ ఎందుకు అంటే కాలేకపోయారు? మూడో సినిమా యాక్చువల్‌గా మన 'సై'. ఓకే. ఆ 'సై'కి ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల వినాయక్ గారు, రాజమౌళి గారు ఆ 2 సినిమాలు చేసేసరికి నేను అప్పుడు సినిమాలు రావడం స్టార్ట్ అయినాయి. హ్మ్. బిజీగానే ఉన్నా. బిజీ. ఓకే. చేతిలో 2, 3 సినిమాలు ఉండేవి. అప్పుడు దాంట్లో ఒక గేమ్ రగ్డియా ఏదో రగ్బీ. రగ్ రగ్బీ. రగ్బీ. ఆ గేము బేస్డ్ కదా! యాహ్! అది ప్రాక్టీస్ కోసమని అక్కడెక్కడో మన పోలీస్ గ్రౌండ్స్ దగ్గర చాలా దూరం. అప్ప.
అప్ప జంక్షన్ దాటి వెళ్ళాలి. ఒక 1 మంత్ వెళ్ళాల్సి ఉంటుంది. పిలిపించారు ఆయన. ఆయన తప్పేం లేదు. అయితే తర్వాత వెళ్ళి, సార్ సినిమాలు ఉన్నాయి సార్, బిజీగా ఉన్నా, షూట్ నేను ట్రైనింగ్కి రాలేను సార్ అంటే, అయ్యో పర్లేదులే, ఇంకో వేషం చేద్దు కానీ పర్లేదులే అన్నారు. ఆ గ్యాప్ ఇక అట్లాగే కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే ఆయన మూవీస్లో స్టార్టింగ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అది నా బ్యాడ్ లక్కే. ఆ రోజు నేను ట్రైనింగ్కి వెళ్ళి చేస్తే కంటిన్యూ అయ్యి ఉండేవాడిని, డెఫినెట్గా అయ్యి ఉండేవాడిని. బట్ అది ఒక విధంగా నా తప్పే అనిపిస్తుంది, రెగ్యులర్గా ఆయన కలవకపోవడం. ఈ మైథలాజికల్ మూవీస్ అనేది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే, నాట్ మైథలాజికల్ అంటే హిస్టారికల్ కొంచెం ఉన్నవి. బాహుబలి నుంచి కొంచెం చూస్తూ ఉన్నాం మనం. అవును, ఒక ఫ్యాంటసీ మూవీస్ కానీ. అవును. అట్లాంటి దానిలో మీ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్ కూడా సూట్ అయ్యేది కూడా కొన్ని ఉన్నాయి కదా క్యారెక్టర్స్ ఉంటాయండి. బట్ మీరు అందులో ఏమన్నా ఆడిషన్కి కానీ లేకపోతే అప్రోచ్ అవ్వడం? అప్రోచ్ అంటే ఒక విషయం చెప్తా, డైరెక్టర్ గారి పేరు చెప్పను. ఒక పెద్ద మూవీ, హిస్టారికల్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. నేను చేసిన గెటప్స్ అన్నీ, ఆల్ గెటప్స్, రావణాసుడు, దుర్యోధన, అన్ని ఫొటోస్, ఒక 9 ఫోటోలు, డిఫరెంట్ గెటప్స్. పైన నా ఒరిజినల్ ఎలా ఉంటాను, 10 ఫోటోలు ట్యాగ్ కట్టి ఆఫీస్లో ఇచ్చా. బాగుంది. తర్వాత రెండో రోజు ఆఫీస్కి వెళ్ళా. అప్పుడు అక్కడ కో డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు, ఈ ఫొటోసు డైరెక్టర్ గారు చూపించామండి, సూపర్ బాగున్నాయి, నాకు ఇటువంటి ఆర్టిస్టులు కావాలయ్యా, నాకు ఈ ఫిట్నెస్ ఉన్న ఆర్టిస్టులు కావాలయ్యా అన్నారే కానీ ఈయన పిలిపించు అనలేదండి అన్నారు. అంత బాధ అనిపించింది. ఇప్పుడు ఏదో డ్రాయింగ్ వేసిన బొమ్మలు, చందమామ బొమ్మరిల్లు అప్పుడు బొమ్మలు ఉండే కదా, ఏ బొమ్మలు వేసి ఈసారి ఇలా చూపిస్తే నాకు ఇటువంటి పర్సనాలిటీలు కావాలి, పిలిపించండి అంటే దానికి ఒక అర్థం ఉంది. మనిషే ఇచ్చాడు కదా, అరే ఫస్ట్ ఇలాంటి పర్సనాలిటీ కావాలి, ముందు ఈయన పిలిపించండి అనాలిగా, అలా. ఓకే. ఈ బాహుబలి సినిమాలో కూడా ఏంటంటే మనం రోజుల నుంచి చూస్తూ ఉన్న సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ కొంతమంది సీనియర్స్ వాళ్ళందరూ కూడా కనిపించేటప్పటికి అందులో మీరు కూడా ఉంటారేమో ఒకటి అనుకున్నాము. చేయలేదండి, అది నా టైం బ్యాడ్ అయి ఉండొచ్చు, ఒకరిని దూషించాలి. సరే ఏది ఏమైనా కానీ ఒకటే అనుకుంటా, ఎవరినో ఎందుకు దూషించాలి, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు, నన్ను పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. నా టైం బాగోలేదు అనుకుంటానే కానీ చలో వచ్చిన రోజే వస్తుంది. ఓకే. అండ్ సార్, మీరు గుర్తింపు గురించి దాని గురించి ఒకసారి అన్నారు కదా సార్, ఏంటంటే ఆ క్యారెక్టరేషన్, పలానా క్యారెక్టరేషన్ నాకు అంటే ఇలాంటి వాడే కావాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించుకొని ఒక నాటకంలో అవకాశం ఇచ్చిన వ్యక్తి ఒకరున్నారు కదా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఓ, ఆయన పర్టికులర్గా అంటే ఇది మీరు మెన్షన్ చేశారు కాబట్టి దానికి కనెక్షన్ అక్కడ ఉంది. కొంతమంది ఉంటారండి, కొంతమంది బాగా మంచి క్వశ్చన్, మంచి రిలేటెడ్ లింక్ ఉన్న క్వశ్చన్ వేసావు బాబు నువ్వు. చూసి కూడా ఇన్ని పిలిపించడం వల్ల కొంతమంది ఎట్లుంటారు, నాకు వాడే కావాలంట. అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఒక్క 2 నిమిషాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాను. అప్పుడు నేను చెప్పే కదా, నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ కానప్పుడు వేషాలు 2 వేషాలు అనుకోకుండా వచ్చినాయి అని చెప్పాను కదా, ఇందాక చెప్పడం మర్చిపోయా. అదే టైంలో దానికి ఏదో సందర్భంలో ధర్మవరం సుబ్రహ్మణ్యాన్ని కలవడం జరిగింది. ఆయన ఒక వేషం చెప్పారు. ఆ వేషం ఏంటంటే ఆనందో బ్రహ్మ. అప్పట్లో పెద్ద కామెడీ సీరియల్, పెద్ద హిట్ సీరియల్, అది పిచ్చెక్కిపోయి జనాలు ఆ టైంకి అక్కడ కూర్చునేవారు. టీవీ దానికి ఒక చిన్న వేషం ఇచ్చారు దాంట్లో నాకు. ఆయన కాంబినేషను కృష్ణమోహన్ అని ఆర్టిస్ట్ ఇప్పుడు చేస్తున్నారు, ఆయన ముగ్గురు కాంబినేషను. నేను టీవీలో చిన్న స్క్రీన్ మీద మొట్టమొదటిగా చూసుకున్న అవకాశం ఇచ్చి చూసుకున్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. అది డీడీలో వచ్చింది కదా సార్? డీడీలో వచ్చింది. తర్వాత ప్రయాణం ఒక సీరియల్ ఏదో చేశాను. తర్వాత విక్రమార్కుడు క్యారెక్టర్, విక్రమార్కుడు తెలుసు కదా, శవాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తుంటాడు, కట్ చెప్తుంటాడు, బేతాళుడు, నిజం చెప్పకపోతే 1000 చెక్కలైపోద్ది, ఇది సబ్జెక్టు. అయితే ఆయన ఫిక్స్ అయ్యాడు,
విక్రమార్కుడికి రాజేంద్ర బాగుంటాడు అనేసి. అప్పట్లో పెద్ద మొబైల్స్, పెద్ద సోషల్ మీడియాలు పెద్దగా లేవు, ఫోన్ నెంబర్లు కూడా లేవు. అప్పుడు ఎంక్వైరీ చేశారు, నా అడ్రస్ దొరకలా. ఇద్దరు ముగ్గురు చెప్తే లేదు దొరకట్లా అంటే, లేదు నాకు లేట్ అయినా పర్లా, నాకు రాజేంద్రే కావాలి, విక్రమార్కుడు క్యారెక్టర్కి అతనే సెట్ అవుతాడు అనేసి 3-4 రోజులు నా గురించి సెర్చ్ చేసి నన్ను పట్టుకున్నారండి. నిజంగా ఆయనకి ఎక్కడున్నారో స్వర్గలోకంలో. నిజంగా ఆయనకి నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోను, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా. నన్ను 4-5 రోజులు ప్రాజెక్ట్ ఆపుకుని ఆ క్యారెక్టర్ నాతో చేసి, అది పంజగుట్ట శ్మశానం ఉంది చూసారా, అక్కడ. అయితే దానికి సంబంధం లేకపోయిన చిన్న విషయాలు అంటే, కొంతమంది క్వశ్చన్లు వేస్తారు, దేవుడు ఉన్నాడా దెయ్యాలు ఉన్నారా అని. మరి ఉన్నాడో లేడో నాకు తెలియదు, కష్టం ఉంటే ఉన్నాడు అనుకుంటాడు, కష్టం ఉంటాడు. అలాగే దెయ్యాలు కూడా నేను పెద్దగా నమ్మను. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. అక్కడ పంజగుట్ట శ్మశానంలో ఈవినింగ్ 6కు మొదలెట్టి తెల్లారి 6 వరకు నైట్ అంతా షూటింగ్ చేసాం. అక్కడక్కడ డెడ్ బాడీస్ కాలుతున్నాయి. అక్కడే భోజనాలు చేసాము, భోజనాలు కాడే అక్కడ బోన్స్ ఇక్కడ బోన్స్ కనపడుతూనే ఉన్నాయి. చేసాం షూటింగ్, శవాన్ని వేసుకున్నా చేసా తెల్లవార్లు వాడిని మోసా బక్కొండొకండి. ఇంటికి వెళ్ళానండి. తెల్లారి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఒక్కడనే ఉన్నా. పెంట్ హౌస్. అరౌండ్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి 10:30, 11 o'clockకి నాకు తెలియకుండా నిదట్లోకి వెళ్ళిపోయా. అలిచిపోయే కదా నైటు, ఈ శవాన్ని మోసి, సారీ మనిషిని మోసి, ఆర్టిస్ట్ని మోసి. అయితే అరౌండ్ 10:30, 11 o'clock అనుకుంటే నాకు తెలియకుండా నిదట్లోకి వెళ్ళిపోయా. తలుపులన్నీ తీసే ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు. 4:30, 5కి మెలకు వచ్చింది. 10, 10:30కు పడుకున్నానండి. 4:30కు 5కు మెలకు వచ్చింది. బద్ధకంగా చూసుకున్నా 4:30, 5 అయింది. కట్ చేస్తే డేట్ మారిపోయింది. ఓకే, అంటే మీరు 1.5 రోజు పడుకున్నా. ఎంతసేపు కళ్ళు కడుక్కుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చూసినా 4:30, 5 అయింది. ఇది కరెక్టే, ఓకే, పొద్దున పడితే సాయంత్రం లేచా. కానీ డేట్ ఎలా మారింది అంటే, అన్ని అవర్స్ నాకు తెలియకోకుండా ఎవరైనా పడుకుంటే 10 hours, 11 hours, మహా అయితే 2, 8, 16 గంటలు పడుకుంటారు. దాదాపు 1.5 డే నాకు తెలియకుండా తలుపులన్నీ తీసే ఉన్నాయి, పడుకుని నిద్రపోయా. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, అన్ని గంటలు కనీసం బాత్రూమ్ కూడా అసలు మెలకువే లేదు. మరి ఎంత అలసిపోయినా అన్ని గంటలు నిద్ర పట్టదే. అది ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. అది ఒక మిస్టరీ అలాంటిది. 1.5 డే పడుకున్నాం. ఎప్పుడు సార్ ఇది? అప్రాక్సిమేట్ ఏ ఇయర్ ఇది? 2004 అనుకుంటండి. 2004 అంటే దాదాపు 2005 20 years 2005 అనుకుంటా, ఐ థింక్.